హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘ క్రమము అనేటువంటి అంశములో పారదర్శకంగా ఉండాలి అనేటువంటి సంగతిలోని రెండు భాగాలను మనం ఆలకించి ఉంటున్నాం. అందులో మొదటగా మనం గ్రహించినటువంటి విషయం ఏంటంటే, ఒక బోధకుడనుగా, సువార్తికుడనుగా, కాపరినిగా మీ యొద్ద ఉన్నప్పుడు ఎలాగున ఉంటున్నానో, లేనప్పుడు అలాగుననే ఉంటున్నాను. లేనప్పుడు ఎలాగనైతే ఉంటున్నానో, ఉన్నప్పుడును అలాగనే ఉంటున్నాను. అలాగే మీరు కూడా నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎలాగనైతే ఉంటున్నారో, నేను లేనప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. అలా ఉంటారని ఆశిస్తున్నాను అని అంటాడు. ఇక రెండవ వారములో మనం ఆలోచించినటువంటి, రెండవ భాగంగా మనం ఆలోచించినటువంటి, తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, లౌకిక జ్ఞానము కలిగి జీవించలేదు, బోధించలేదు. ఏది నిజమై ఉన్నదో, నిక్కమై ఉన్నదో అది మాత్రమే బోధించాం. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ విషయంలో ప్రభు యేసు ఏ విధంగానైతే ఆమేన్ అన్నట్లుగా, అవునను వాడై ఉండినట్లుగా మేము కూడా అదే విధంగా ఉన్నాము. మీరును అదే విధంగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని పౌలు గారు ఇవ్వటం జరిగింది. ఇక ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి సందర్భాన్ని స్పృశించి ఈ పారదర్శకత అనేటువంటి అంశాన్ని ఈరోజుకి ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, దేవుని సమాజమైనటువంటి ఇశ్రాయేలును కాపాడటానికి వచ్చేటువంటి అవకాశం చాలా అరుదైనటువంటిది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే గౌరవప్రదమైనటువంటిది. అంతేకాదు, ఆశీర్వాదమునకు అర్హమైనటువంటిది. ఆ రోజు ఇశ్రాయేలు అనంటే ఈనాటి క్రైస్తవ సంఘము ఎలానో, ఇశ్రాయేలు సమాజము అలా ఒక సంఘము. ఆ సంఘ కాపరి రాజు. ఆ రోజుల్లో సంఘ కాపరి రాజు. యాజకుడేమో ఈ ప్రజలకి, ఒక రాజుకి కూడా, ప్రజలకి రాజుతో కలిపి దేవునితో అనుసంధానము చేసేటువంటి వాడు. అలా యాజకుడు అనేటువంటి ఆ గొప్ప వృత్తి ఏదైతే ఉందో, సరిసాటిగా అంతే గొప్ప స్థాయిలో, అంటే కుడి ఎడమల అన్నట్టుగా రాజుగారి పాత్ర అంతే గొప్పగా ఉండేటువంటిది దైవ దృష్టిలో. సమాజము దృష్టిలో, లోక దృష్టిలో రాజే గొప్పవాడు. కానీ దేవుని దృష్టిలో యాజకుడు గొప్పవాడు, ఆ తదుపరి రాజు. అయితే ఇశ్రాయేలు చరిత్రలో యాజకులు బలహీనులై ఉన్నప్పుడు రాజు గొప్పవాడుగా కనిపించాడు. చాలా సందర్భాలలో రాజు బలహీనంగా ఉన్నప్పుడు యాజకుడు గొప్పవాడుగా కనిపించాడు. ఇది అలా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితులు. అయితే
అలాంటి ఒక గొప్ప ఉద్యోగ అవకాశం ఇశ్రాయేలు సమాజంలో ఆహాబు గారికి వచ్చింది, రాజుగా పరిపాలన చేయటానికి. ఇశ్రాయేలు సమాజము అనగా దేవుని యొక్క సమాజమును పాలించేటువంటి ఒక చక్కని అవకాశం అతనికి వచ్చింది. కానీ అతడు అన్యదేవతా సంబంధమైనటువంటి ఆచారము కలిగినటువంటి యెజెబెలు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకోవటం మూలంగా ఆమె ద్వారా ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. తద్మూలముగా వారి ఇలవేల్పైనటువంటి బయలు, ఆ బయలు అనేటువంటి దాంట్లో, బయలు అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఉదాహరణ చెప్పడానికి ఉంది కానీ వినేవారికి ఇబ్బందిగా ఉంటుందేమో. బయలు అంటే దాని అర్థం ఏంటి అని అంటే కొన్ని దేవతల సమూహమును కలిపి బయలు అంటారు. ఈ బయలుదేవత అని అన్నప్పుడు అందులో అర్తమీదేవి రావచ్చు, ఆకాశదేవత రావచ్చు, ఏమండి బసవన్న రావచ్చు, ఇట్లా సోమెని అన్నమాట. ఆ దారిలో పడిపోయాడు ఇతడు. ఇక ఆయనకు అందులో ఉన్నటువంటి నిజాయితీ ఎంతో తెలియదు, కానీ అందులో మునగటం మాత్రం జరిగింది, ప్రయాణించటము జరిగింది. ఎంతగా మునిగిపోయాడు అనంటే సత్యము అసత్యం అనేటువంటి భావనలోనికి వచ్చేంతగా మునిగిపోయాడు. అంటే అసత్యమైనటువంటి ఆరాధనలో మునిగిపోయి సత్యమైనటువంటి దేవుడు అసత్యం అనేటువంటి భావనలోనికి వచ్చి ఆ సత్యదేవుణ్ణి ఆరాధించేటువంటి వారన్నా, సత్యదేవుణ్ణి పూజించి సేవించి యాజకత్వం చేసేటువంటి యాజకులు అనన్నా ద్వేషమును పెంచుకోవటము జరిగింది. భార్య ప్రోద్బలముతో యెహోవా భక్తులని, యెహోవా పేరట ఉన్నటువంటి ప్రవక్తలని, యాజకులని అత్యంత ఘోరంగా క్రూరంగా హింసించి చంపేయడము జరిగింది. ప్రియులారా, అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి వాడు ఆహాబు. అందులో ఒక పీక్ స్టేజీ ఏంటి అని అంటే, ఒక పేదవాడికి చిన్న ద్రాక్ష తోట ఉంటుంది. ఏం పేరు ఆయన పేరు? నాబోతు. ఆయనకున్నదే ఆ ఆధారం. దాన్ని నాకు ఇస్తావా చస్తావా అని బెదిరించాడు. నేను ఇవ్వలేనయ్యా అని అన్నప్పుడు యెజెబెలు ప్రోత్సాహంతో చంపేశాడు. అంతే కదండి. మామూలునైతే ఆయన ఈయను అని అన్నప్పుడు పాపం ఇతడు, పాపం అనొద్దు కానీ ఆ యెజెబెలుతో పోల్చుకున్నప్పుడు ఇంటికి పోయి అలిగి కూర్చున్నాడు. కానీ నువ్వు రాజు అనే సంగతి నువ్వు మరిచావా అని చెప్పి ప్రేరేపించి రెచ్చగొట్టి చంపించేసి, అప్పుడు దేవుడు తన డిసిషన్ని చెప్పేశాడు. ఎప్పుడైనా కూడా ఎవరి విషయంలోనైనా కూడా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అనంటే మనందరికి తెలిసిందే. మన పాపము పరిపక్వమునకు వచ్చేంతవరకు ఆయన కనిపెట్టుకొని ఉంటాడు, ఓపిక వహిస్తాడు. అంటే పాపం పండేంతవరకు అని అంటాం కదా, పాపం పండేదాకా చూస్తాడు. అంటే పరాకాష్ఠకు వచ్చేదాకా చూస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఇన్వాల్వ్ అవుతాడు.
చెప్పి ఇన్వాల్వ్ అయ్యేటివి కొన్ని ఉంటాయి, చెప్పకుండానే ఇన్వాల్వ్ అయ్యేటువంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇతడి విషయంలో చెప్పాడు ఏమని, నాబోతును చంపినటువంటి ఆహాబును కూడా చంపేస్తాను, నాబోతు రక్తమును కుక్కలు ఏ విధంగానైతే నాకాయో ఆహాబు యొక్క రక్తాన్ని కూడా, ఆహాబును ప్రేరేపించినటువంటి యెజెబెలు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకేటట్లుగా చేస్తాను అని అన్నాడు. మోస్ట్లీ దేవుని యొక్క జడ్జిమెంట్లు ఎలా కనబడుతూ ఉంటాయంటే, యేసయ్య చెప్పినట్టుగా కత్తి పట్టుకున్నవాడు కత్తితో మరణించును అని అన్నట్టుగా వీళ్ళు ఎలాంటి అరాచకాలు అయితే చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చావులు కూడా ఆ రకంగానే జరుగుతూ ఉంటాయి. రౌడీ షీటర్లు చంపబడటం మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ చావులు ఎలా ఉంటాయో. ఉగ్రవాదులు చంపబడటం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎలా చంపుతారు, ఎలా చస్తారు అనేటువంటి విషయం మనము గమనిస్తూ ఉంటాం. పొలిటీషియన్లని చూస్తూ ఉంటాం, ఇంకా రకరకాలైనటువంటి దందాలు చేసేటువంటి వారిని చూస్తూ ఉంటాం, బిజినెస్ బ్లాక్మెయిలర్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా ప్రారంభం మోజుగా రంజుగా సాగుతుంది, ఆ ముగింపు మాత్రం అంతే భయంకరంగా ముగుస్తుంది. కాకపోతే ముందు చూసినవాడు తొందరపడతాడు. ముందు చూసినవాడు అంటే వాడు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, వాడు ఇంత తొందరగా డెవలప్ అవుతున్నాడు, వాడు అది స్టార్ట్ చేశాడు, ఇది స్టార్ట్ చేశాడు, వానికి ఎదురే లేదు అని పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్నా, నేను పోలేకపోతున్నాను. అది సహజంగా ఈ శరీరాలను బట్టి వచ్చేటువంటి ఆలోచన. కానీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ సోకాల్డ్ పర్సన్స్ది కానీ నాది కానీ ఎలా ఉండబోచున్నది అనేటువంటి దృశ్యాన్ని కూడా చూడగలగాలి. ఓకే, అయితే ఆహాబు అది చూసేంత తీరికలో లేడాయన. ఓకే, దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు రామోత్గిలాదు అనేటువంటి ఒక ప్రాంతం సిరియన్ల చేత అంతకుముందు పట్టబడ్డది. యాక్చువల్గా అది ఇశ్రాయేలీలది. అయితే చాలా కాలం గడిచిన తర్వాత యూదుల రాజుతో బంధుత్వం ఏర్పడటం మూలంగా కొంచెం బలం పెరిగింది అని అనుకున్నాడు ఆయన. కాబట్టి అన్యాక్రాంతము అంటే పరాధీనమైపోయినటువంటి ఆ రామోత్గిలాదుని మరలా సొంతం చేసుకోవాలని ఆలోచన చేసి యూదారాజు అయినటువంటి యెహోషాపాతుతో పంచుకున్నాడు. ఆయన సపోర్ట్ ఇస్తానని చెప్పాడు. ఓకే, ఇక ఆ యుద్ధమునకు సిద్ధపడుచున్నారు. ఆ క్రమంలో కాస్తో కూస్తో భయం ఉన్నటువంటి యూదుల రాజు అయినటువంటి యెహోషాపాతు, ఓకే మంచిదండి, నేను వస్తాను, నా సైన్యం కూడా వస్తుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు అంటే పారదర్శకత గురించి ఆలోచిస్తున్నాం. పారదర్శకతలో వస్తాను అని చెప్పేసి అని అన్నప్పుడు అని ఏమన్నాడు యెహోషాపాతు అని అంటే, ఓకే వెళ్దాం, కానీ మనం వెళ్ళటము దైవ చిత్తమో కాదో తెలుసుకుందాం. కాబట్టి ఈ ప్రవక్తలు ఎవరైనా ఉన్నట్లయితే పిలిపించండి అని అన్నాడు. ఆహాబుకు మొదటగా జ్ఞాపకం వచ్చిన వ్యక్తి ఎవరు అనంటే నిజమైన ప్రవక్త, అప్పటికి ఆ ప్రజెంట్ టైంలో ఉన్నటువంటి నిజమైన ప్రవక్త మీకా జ్ఞాపకం వచ్చాడు. మీకా అనేవాడు ఒకడు ఉన్నాడండి, కానీ వాడు నాకు ఎప్పుడు అనుకూలంగా మాట్లాడాడండి అన్నాడు. ఎట్లా అది సిగ్గు లేకుండా మాట్లాడాడండి ఆహాబు. వాడు అంత దైవ వ్యతిరేకమైనటువంటి దారుణాలకి పాడుపడుతూ, అత్యంత దారుణాలకి పాల్పడుతూ మళ్ళీ మీకనట ఆయనకు అనుకూలంగా మాట్లాడలేదట. కాబట్టి అని అన్నాడు. అది కాదులేండి, సరే అవన్నీ గతమంతా మీరు ఇప్పుడు తవ్వకండి, ఆయన పిలిపించండి అని అన్నాడు. ఈలోపు సరే అతడికి మతలో వెళ్తున్నది, ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు, అతని యుద్ధకి సమాచారం వెలుచున్నది. ఈలోపు తగుదునమ్మా అని చెప్పి
సిద్కియా ఉరికొచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన ఆస్థాన ప్రవక్త, ఆహాబు గారికి నచ్చిన ప్రవక్త, సంతోషపెట్టేటువంటి ప్రవక్త. వాడికి ఏంటంటే రాజుగారు పలేస్తారు కదండి, ఇలా ఏంటి హారాలు, మనులు, మాణిక్యాలు పడేస్తారు కదా, వాటి కోసం కాచుకొని ఉండేటువంటి కుక్క లాంటి వాళ్ళు. సిద్కియా వచ్చి మళ్ళా అతనికి ఒక టీం అట, ప్రవక్తల బృందం. ఇక అంటే మా ఉలుకు నేను చూడు, నా ఉలుకు చూడు అని చూపించుకోవడం అన్నమాట. పాపం నిజమైనటువంటి ప్రవక్తలు వీళ్ళు దాటికి తట్టుకోలేక, దైవచిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేను చేసే పని నేను చేస్తాను, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, అంతిమ నిర్ణయం తీర్పు దేవుడిది అనేటువంటి భావనలో నిజమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు అప్పుడు. అంటే మరి ఎందుకంటే కనిపించినట్టుగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ చంపేస్తున్నారు, 10,100 మందిని చంపేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దాకా విషయం వస్తే వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అంతే. అలా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిద్కియా ఎగిరేసుకొని వచ్చి ఇనుప కొమ్ములతో, అంటే ఎద్దుకు ఉండేటువంటి కొమ్ముల లాంటి ఇనుప కొమ్ములు చేయించుకొని నెత్తి మీద పెట్టుకొని వచ్చి, రాజుగారు మీరు యుద్ధమును గెలిస్తే 100% గెలుస్తారు మీరు, పైగా శత్రువులను మీరు ఎలా చంపేస్తారంటే అని చెప్పి ఈ తల మీద కొమ్ములు పెట్టుకుని పొడిచి చూపెడతాడట. మళ్ళీ ఇట్లా పొడిచి చంపుతావు నువ్వు అని అంటున్నాడట. అంటే రంకెలేసి చంపేస్తావు అని. రాజుగారికి అదిరా, ప్రవక్త అంటే ఇట్లా చెప్పాలి, మనోళ్ళు కూడా పాస్టర్ అంటే ఇట్లా చెప్పాలంటారు చూడండి. వాళ్ళకు నచ్చితే గొప్ప పాస్టర్, వాళ్ళకి బాధ పెట్టే మాటలంటే ఆ పాస్టర్ అబ్బే బాగలేదు, ఏదో కొంచెం తక్కువైంది. నేను ఎప్పుడో, నాకు అంత జ్ఞాపకం లేదు, ఎక్కడో వాక్యం చెప్పిన తర్వాత బాగా చెప్పారండి కానీ కొంచెం ఉప్పు తక్కువైందండి అన్నాడు. ఆ ఉప్పు ఏంటంటే ఆయన ఉద్దేశంలో పరిశుద్ధాత్మ. వాక్యం వండర్ కానీ ఆత్మ లేదండి. ఈ ఆత్మ లేకుండా వాక్యం ఎలా వండర్ అయింది? ఇది అంటే ఆయన నాలుక ఉప్పును గ్రహించేంత చురుకులో లేదు, ఆరోగ్యంలో లేదు. అది ఆయన పరిస్థితి. ఇక అప్పటికి ఆహాబు గారు మంచిగా భుజాలు సరి చేసుకొని విన్నారు కదా యెహోషాపాతు, అది విషయం. యెహోషాపాతుకి ఎక్కడో డౌట్ వచ్చింది, ఆయన కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాడు, దానికి ఈయన పొంగిపోతున్నాడు, ఇక్కడ ఏదో తేడా ఉంది అని చెప్పేసి ఆయనకు అనిపించి, ఇంకెవరు లేరా రారా అని అంటే, చెప్పాను కదా ఆడ వస్తాడు కావచ్చు కానీ వస్తాడో రాడో, వచ్చినా అనుకూలంగా ఇట్లా మాట్లాడు. ఈలోపు ఆ దూతలు అంటే ఎవరైతే సమాచారాన్ని తీసుకెళ్లారో మీకా గారికి దగ్గరికి వెళ్ళి, మీకా గారు రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, విషయం ఏంటంటే ఇట్లా యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు, అక్కడున్న ప్రవక్తలందరూ రాజుగారికి అనుకూలంగా మాట్లాడారండి, రాజుగారు మీకు తెలుసు కదా, మీరు కూడా అలాగే మాట్లాడండి, మీకు నాకు తెలిసి ఇంకా మీకు ఎక్కువనే ముడుతుంది, ఎందుకంటే ఈయన కొంచెం బ్రాండెడ్గా ఉన్నాడు కదా, నీకు ఎక్కువనే ముడుతుంది, కాకపోతే నువ్వు కొంచెం రాజుగారికి నచ్చేటట్టు మాట్లాడు. అసలు ఎట్లా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళటానికి దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడా లేదా అనేటువంటి విషయం చెప్పాలి అక్కడ. ఇప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళమంటున్నాడని చెప్పాలి, వద్దు అంటే వద్దంటున్నాడని చెప్పాలి. అలా కాకుండా భిన్నంగా ఎలా చెప్తాడు? చెప్పలేడు కదా, నిజాయితీకి వెళ్ళినటువంటి వాడు చెప్పలేడు. అయితే అప్పుడు మీకా అన్నారు, ఏమన్నారు అనంటే, దేవుడు నాకు ఏది సెలవిస్తే అదే చెప్తాను, సత్యమే చెప్తాను, మీరు అనుకూలంగా మాట్లాడండి, ఇట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడండి అంటే నా సంగతి తెలుసు కదా అన్నాడు.
వాళ్ళు ఏమనలేదు, వచ్చేసారు. అంటే దేవుడు పలుకుమన్నదే పలుకుతాను అని అన్నాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి జ్ఞాపకం రావాలి మీకు. ఎవరైనా మీకా గారు అన్నట్టుగానే ఇంకొక వ్యక్తి అంటాడు, బిలాం. ఆయన కూడా ఏమంటాడంటే దేవుడు పలుకుమన్నదే పలుకుతాను అని అన్నాడు. కానీ లోపల ఏమున్నది అని అంటే ఆ పలికేదో ఈ మోయాబీలకి అనుకూలంగా పలకగలగాలి, ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా పలుకుమని దేవుడు నాకు చెప్పాలి. అంటే ఇప్పుడు దేవుడు అంటే భయం ఉన్నది, ధనం అంటే ఆశ ఉన్నది. అయితే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఒకే టైంలో ఉండనేరడు. ఇప్పుడు ఈయనకి ధనమా దైవమా, ధనమా దైవమా అంటే నిజంగా ఈయన పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాడు. బిలాం దేవుడు కావాలంటాడు, ధనం కావాలంటాడు. కుదరదురా, ఏదో ఒకటి తెలుసుకోరా అని దేవుడు అంటున్నాడు. ఆ క్రమములో అతడు ధనానికి ప్రయారిటీ ఇచ్చాడు. దైవం అంటే భయం ఉంది, ఇష్టము ఉంది, కానీ దైవమున కంటే ఎక్కువ ఆసక్తి ధనం పట్ల చూపించాడు. అందుకు అతడు ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రవక్తగా నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి బిలాం. ఎంత కలిచివేస్తుంది కదా అది. మళ్ళీ అలాంటి టైంలో రేర్ బిలాము బ్యాక్గ్రౌండ్ లేకుండా, అతడు ఏంది అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతడికి మాత్రమే దైవ సమాచారము వస్తున్నటువంటి రోజులు అవి. అలాంటిది ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. ఇట్స్ ఓకే. అతడు ఎలా ఉన్నాడు అనేటువంటి దేవునికి తెలుసు, ఇతరులకు తెలియకపోయినా దేవునికి తెలుసు. ఇప్పుడు మీకా గారు వచ్చాడు. వచ్చి రాగానే అహాబే ముందు పెట్టాడు సబ్జెక్ట్. ఇలా వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వేమంటావు అంటే ముందు మాటలు చాలా బాగుంటాయి వాడు అక్కడ. అంటే మళ్ళీ కాషన్ ఎలా ఉంటుందంటే కొంచెం నాకు అనుకూలంగానే మాట్లాడు అని అన్నట్టుగా ఉంటుంది. రాగానే దాందేముందయ్యా, మీరు ఏం చక్కా వెళ్ళొచ్చు, విజయం మీదే పోన్లే అని అన్నాడు. ఊరికినే అది వ్యంగ్యం. ఇప్పుడు వాళ్ళతోటి అలా చెప్పించినాం, నేను రాగానే మళ్ళీ ముందర పెట్టినావు రామాయణం. పో మరి అయిన దానికి నేను చెప్పలేదు, పో గెలుతావు పో అని అన్నాడు. అగో చూసినావా ఆయన ఎట్లా మాట్లాడుతాడో ఆయనకు అర్థమైంది, నేను ముందే చెప్పానా అని అన్నాడు. అంటే ఇప్పుడు నీకు అనుకూలంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఎలా సాధ్యం అది? ఆ తర్వాత మీకా గారు ఉన్న విషయాన్ని చెప్పాడు. ఏమన్నారు అనంటే సమూయేలు గ్రంథము రాజుల గ్రంథము మొదటిది 22వ అధ్యాయము 22వ అధ్యాయము 14వ వచనం. రైట్. మీకాయ ఏమన్నాడు అనంటే, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునెను. దేవుడేం చెప్పాడో అది మాత్రమే నేను చెబుతాను అని అన్నాడు. అన్న తర్వాత ఇక ఈ డిస్కషన్ అది జరిగింది. తర్వాత ఉన్న విషయం చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనంలో. అతడు ఇశ్రాయేలీలందరూ కాపరు లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని. ఒక ప్రవక్తగా నాకు కనబడుచున్నది అది. దేవుడు ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలీలు కాపరు లేని జనుల వలె ఉన్నారు. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఇక్కడ కాపరి రాజు ఉన్నాడన్నట్టే కానీ ఉన్న సుఖమేమీ
లేదు. అతడొక వ్యర్థుడు, దౌర్భాగ్యుడు. రాజు లేనటువంటి, కాపరి లేనటువంటి జనులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గొర్రెల వలనే కొండల మీద చెదరి ఉండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. తర్వాత, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. ఎగేసుకొని ఉరుకులాడి ఆ యుద్ధమునకు వెళ్ళుట కంటే సుఖంగా దుప్పటి కప్పుకొని పడుకోవటం బెటర్ అని చెప్పాడు. చెప్పగానే సుర్రునింతెత్తు లేచిండండి. మళ్ళా వ్యతిరేకంగా మాట్లాడావు. పొమ్మన్నప్పుడు వ్యతిరేకంగానే అన్నాడు. పోవద్దు, వద్దంటున్నాడు దేవుడు అని అన్నాడు. ఇక్కడ సూటిగా చెప్పాలంటే దేవుడు చెప్పింది ఏంటంటే వద్దన్నాడు. దేవుడు వద్దన్నాడు, యుద్ధానికి వెళ్ళొద్దు అని అన్నాడు. మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పేసి ఆహాబు కోపం చేశాడు. ఇక యెహోషాపాతుకి ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయనకు అర్థం కాల. అటేమో సుటపాయన, ఇటేమో ప్రవక్త. ప్రవక్తకు ప్రాధాన్యతనివ్వాలా, చుట్టపైనకు ప్రాధాన్యతనివ్వాలంటే మీరైతే చెప్తారు? చుట్టపైన చాలా కావాల్సిన ఆయన మరి. కానీ ఈయన చుట్టపైనకి ప్రాధాన్యతనిచ్చింది. అంటే కొంచెం మంచోని లెక్కన కనబడి అమాయకుడిగా కూడా ఉన్నాడు కదా. అయితే మీకా గారు ఎప్పుడైతే ఇలా చెప్పారో, అంతకుముందుకు సిద్కియా ఏం చెప్పాడు? వెళ్ళొచ్చు, గెలుపు నీదే, విజయం నీదే అని అన్నాడు కదా. ఇక్కడేమో మీకు అంత సీన్ లేదు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈయన అన్నాడు. ఆపోజిట్ కదా. ఇప్పుడు రాజుగారికి ఏమో సిద్కియా నచ్చాడు, మీకా మీద కోపం ఉంది. ఇప్పుడు సిద్కియా ఏమో నాకు వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నాడు అని చెప్పి సిద్కియాకు ఉంది. అప్పుడు సిద్కియా మీకా యొద్దకు వచ్చి, వీడు ఒక దొంగ, ప్రవక్త ముసుగులో ఉన్నటువంటి ఒక దోపిడిదారు, వీడు ఒక దొంగ. ప్రవక్త దగ్గరికి వచ్చి వాడు ఏం చేశాడు అని అంటే 23 నుండి చూద్దాం. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి, 24 చదవండి, 24 చదవండి. మీకాయా ఇట్లనగా కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు, మన దగ్గర ఉన్నట్టు, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయనని చెప్పి, వాడికి ఎంత డేరండి, దైవజనుణ్ణి చంప మీద కొట్టేశాడు. వీడు ఒక దొంగ. ఇలాంటి దొంగ పాస్టర్లు ఈరోజు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఊరేగుచున్నారు. వాళ్ళ ప్రభంజనములో యథార్థమైన నిజ సేవకులు మరుగున పడుతున్నారు. ఎస్, పైగా మీరు చూడండి, యూట్యూబ్లో అరుచుకోవడాలు ఎలా ఉన్నాయి. అరుచుకోవడం కాదు, అది కరుచుకోవడం. ఒక పాస్టర్లే వీని మీద వాడు దుమ్ము పోతాడు, వాని మీద వీడు దుమ్ము పోతాడు. పాపం హైందవులేమో మంచిగా చప్పట్లు కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తాను, ఎంటర్టైన్ అవుతున్నారు. ఎంటర్టైన్ అవ్వడం కాదు, మళ్ళీ దాని మీద కామెంటరీలు వీళ్ళు. చూడండి, వాళ్ళే అంటున్నారు. మేము అనాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మేము చెప్పాల్సి వచ్చేది, మేము చెప్పేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. నిజంగా కూడా ఆ ఇష్యూలు ఎలాగున్నాయండి, చాలా డేంజరస్గా ఉన్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో, చాలా చాలా డేంజరస్గా ఉన్నాయి. దేవుడు, క్రైస్తవ సమాజము
క్రైస్తవ సమాజం అంగీకరించే పదం నేను వాడలేకపోతున్నాను. ఎందుకంటే క్రైస్తవులకు అంత తెలివి లేదండి. అంటే క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు క్రైస్తవులకు తెలివి లేదు. క్రైస్తవులకు తెలివి ఉంటే పాస్టర్లు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఈ క్రైస్తవులకు తెలివి లేదు. వాళ్ళు పాస్టర్లు కాదు. వారు పాపులారిటీని పెంపొందించుకొని ధనార్జన ధ్యేయంగా లక్ష్యంగా చేసుకొని వచ్చినటువంటి తోడేలు. అయితే వాళ్ళు చేస్తున్న మోసమును వీళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళకే జై కొట్టడం అనేది జరుగుతున్నది. వారు మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి కుళ్ళేంటో, కుట్రలేంటో, కుతంత్రాలేంటో మళ్ళీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. నాకు అనిపించింది దేవుడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్ణయించాలో అలా జరుగుతుంది. మనబోటి వాళ్ళము మన ఉద్యోగం మనం చేసుకుంటూ వెయిట్ అండ్ సీ, జరగబోయేది ఏంటో చూడాలి అంతే. అది మాత్రమే అర్థమవుతున్న విషయం. ఇప్పుడు అదేదో జరిగిందని చెప్పి మనకేదో ఆయుధం దొరికిందని చెప్పి మనం మాట్లాడితే అవదు. అంటే అవదు మీన్స్ అది కరెక్ట్ కాదు. అది ఓకే. ఒక విధంగా చెప్పాలంటే ఇక ఆ మురిగే కుక్కలలో మనం ఒక కుక్కగా జాయిన్ అయిపోయినట్టు. మీరు విన్నారండి? ఎంత దారుణమైనటువంటి సాక్ష్యాలండి అవి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత అత్యంత దారుణమైనటువంటి విషయాలు. పాస్టర్లు విశ్వాసులతో మాట్లాడినటువంటి మాటలు. సరే, ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. అది పెద్ద బాధ కలిగి ఆవేదనతో మాట్లాడుతున్నాను మాటలు, కానీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, మీకా దగ్గరకు వచ్చి ఈడు అంటున్నాడు, దొంగ, యెహోవా ఆత్మ నీతో మాట్లాడటానికి నా యొద్ద నుండి ఏ తోవలో వచ్చింది అని అంటున్నాడు. ఈయన అంటే వీడి దగ్గర ఉందా అసలు? వీడి దగ్గర ఉంటే గింటే ఏ ఆత్మ ఉన్నదో తెలుసా? దురాత్మ. ఇంకో ఆత్మ కూడా ఉంది. యాక్చువల్గా అదే మధ్యలో మనం చదవాల్సింది ఏంటంటే 23వ వచనంలో అదే, యెహోవా నిన్ను గూర్చి కీడి యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అది ఎవరో కాదు, దేవదూతే. ఈ సాతాను కూడా కాదు అది. అక్కడ ఇప్పుడు ఆహాబు చాప్టర్ క్లోజ్ చేయాలి అని అంటే ఈ యుద్ధమునకు వాడు ఎంకరేజ్ అయ్యేటట్టుగా ఎవరెళ్ళి అతన్ని ప్రోత్సహిస్తారు మీలో అని చెప్పేసి ఆ మీటింగ్లో అడిగాడు దేవుడు. అందులో ఒక దేవత నేను వెళ్తానయ్యా అని అన్నది. సరే, వెళ్ళి జాగ్రత్త డీల్ చేయన్నాడు. ఇప్పుడు ఆత్మ వచ్చి సిద్కియా ద్వారా మాట్లాడించింది. ఇప్పుడు అది తెలియదు సిద్కియాకి. ఇక్కడ అంటే ఇంకొకటి మర్చిపోవద్దు, ఎవడి బుద్ధి ఎలాంటిదో వారి బుద్ధిని బట్టే దేవుడు ఆయా సందర్భాలలో వారిని ఆ పాత్రలో వాడటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకే, మర్చిపోకూడదు. ఇప్పుడు యెహోవా ఆత్మ అంటే ఇక్కడ యాక్చువల్గా పరిశుద్ధాత్మ అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, లేదా దేవదూత కూడా అవుతుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ మీకా యుద్ధ ఉన్నటువంటి దూత లేదా పరిశుద్ధాత్మ అది ఆరోగ్యకరమైనటువంటి, సిద్కియా దగ్గర ఉన్నటువంటి ఆత్మ ఆరోగ్యకరమైనటువంటిది, కానీ ఆలోచన అనారోగ్యకరమైనటువంటిది. ఓకే, అయితే ఇది తెలియక వెళ్ళి ఒక దైవజనుడి, నిజాయితీగా ఉండేటువంటి ఒక జనుడిని సభలో, నిండు సభలో ఎవరెవరు కూర్చున్నారు అక్కడ? 2 రాజులు, మంత్రులు, మిగిలిన సైనికులు,
సలహాదారులు, సైన్యాధిపతులు, పెద్దలందరూ కూడా కూర్చున్నారు. ఆ నిండు సభలో ఒక యథార్థమైనటువంటి దైవజనుణ్ణి చెంప మీద కొట్టి అడుగుచున్నాడు, యెహోవా ఆత్మ ఏ దారిలో నీ యొద్దకు వచ్చింది అని. అప్పుడు సిద్కియా అన్నారు, మీకాయ అన్నారు, ఏమన్నారు? మీకాయ ఇట్లనగా ఎన్నో వచనం, 25వ వచనం. అందుకు మీకాయ, సిద్కియా నీ లెక్క నేను ఆవేశపడను, వట్టికుండకే వణుకుడు ఎక్కువ. మీకాయ, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పను. యెహోవా ఆత్మ నీ యొద్ద నుండి నా దగ్గరికి ఎట్లా వచ్చింది అనేది నువ్వు పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తావు చూడు, అప్పుడు నీకు కనబడుతుంది ఏ తోవలో నా దగ్గరికి వచ్చిందనేది. ఇంత స్మార్ట్గా చెప్పాడు కదా, స్మార్ట్గా చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకు అప్పగించి బందీ గృహములో ఉంచి, ఎక్కడ? చెరసాలలో బందీ గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు. ఆహాబుకు అసలు చూడండి, ఆ భ్రమలోనే ఉన్నాడు ఇక అతడు. అంటే సిద్కియా చెప్పిందే నమ్ముచున్నాడు ఆయన. మేము క్షేమంగా వచ్చు వరకు అంటున్నాడు. అంత సీన్ ఉందా ఇప్పుడు? లేదు. అయినా మేము క్షేమంగా వచ్చు వరకు ఇతని బందీ గృహంలో ఉంచి మామూలు కాదు, నువ్వు ఎలా ట్రీట్ చేయాలంటే అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి, ఇంత చిప్ప ఆడబెట్టి పాసిపోయిందో పుసిపోయిందో పడేయండి అని అన్నాడు అనమాట. కష్టమైన అన్నం అంటే అదే కదండి. అప్పుడు మీకాయ రాజుతో కూడా ఇలా అన్నాడు, ఎందుకంటే యథార్థవంతుడికి ధైర్యం ఎక్కువ ఉంటుందంటే. ఏమన్నాడు ఇతడు అనంటే, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజవైన నీవు, అంటే జనులారా వినండి అని వాళ్ళకు కాషనిచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజుతో నేనేం మాట్లాడుతున్నానో మీరు వినండి అని అన్నాడు. రేపొద్దున ఇదే మీరు చూడబోతారు అంటున్నాడు. ఏమన్నాడు అనంటే, రాజువైన నీవు ఏమాత్రమైన నువ్వు క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నాతో పలుకలేదు. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వు క్షేమంగా వస్తే ఈ ప్రాఫెసీ డ్యూటీకి రిజైన్ చేస్తాను నేను. అదే కదా దాని అర్థం. నేను ప్రవక్తను కాను అని చెప్పేసాను అన్నాడు. మరి అన్నట్టు జరిగిందా? ఎక్కడున్నాడు? 38వ వచనంలో. ఏడనా? ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోను కొనిపోబడి షోమ్రోన్లో పాతి పెట్టబడిన వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు రథం మీద పడినటువంటి రక్తాన్ని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును, దట్ ఈజ్ మీకా, దట్ ఈజ్ యెహోవా అనొచ్చు. యెహోవా గురించి మళ్ళీ పని కట్టుకొని అనాల్సిన అంత అవసరం ఏవి లేదు. ఈ సందర్భానికి దట్ ఈజ్ మీకా కదా, ఆయన వేసిన ఛాలెంజ్ నెరవేరింది. ఇప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎవరెవరితో పోల్చాలి మనం? మీకాయ వర్సెస్ సిద్కియా. సిద్కియా ఏంటి? ఒక దొంగ మీదికి ప్రవక్తగా చలమనవుతున్నాడు. అంటే వాడు ప్రవక్త కాదు, యాక్చువల్గా వాడు ఒక దొంగ. అంటే లోపల ఒక మనస్సు, మీదికి ఒక వేషం. ఎందుకు ఆ వేషం అంటే రాజుగారి తాయిలాల కోసం. అది మీకాయ లోపలేంటో బయట అంతే. మరి అట్లా ఉంటే ఇప్పుడు ఆహాబు చంపే అవకాశం ఉంది కదా, ఇదివరకు చాలామంది చంపిన రికార్డు ఉంది కదా.
దేవుని చిత్తం. దేవుని పర్మిషన్ లేకుంటే ఏది జరగదు. చచ్చినా పర్వాలేదు కానీ నా వృత్తికి ద్రోహము చేయను. నాకు తాయిలాలు లేకపోయినా పర్వాలేదు, ఆకలి చావు చచ్చినా చస్తాను, కానీ ఏ మార్చను. ఇది ట్రాన్స్పరెన్సీ. లోపల ఏముందో బయటికి అదే మాట్లాడాడు. బయట ఏది మాట్లాడుతున్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు. ఇది పారదర్శకత. అలా ఉండాలి. ఓకేనా? ఆ పారదర్శకత యెహోషాపాతులో లేదు. ఉన్నదా? లేదు. ఉన్నట్టు ఉండి అంటే అద్దం లేకనే కనబడ్డాడు కానీ అది అర్థం కాదు. అట్లా అయిపోయింది. ఓకే. ఇక ఆహాబు అసలు ఆ పదానికి దరిదాపులో కూడా ఉంటాడు. ఆయన ఆడు పెద్ద దొంగ, గజ దొంగ. ఓకే. ఇది ఒక వర్షన్. అంటే ఇప్పుడు ఉంటే మనమంటూ ఉంటే సంఘ కాపర్లే కాదు, విశ్వాసులు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మీకా వలె ఉండాలి. ఇలా భక్తులు, జనులైనటువంటి వాళ్ళని గురించి కూడా చాలా సందర్భాలలో చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అది అలా ఉంచండి. ఒక విషయం జ్ఞాపకం చేయొచ్చు ఒక వ్యక్తిని గురించి, ఊరికనే జ్ఞాపకం చేస్తాను. ఎవరంటే దావీదు గారి స్నేహితుడు యోనాతాను కుమారుడు కుంటాయన, మెఫీబోషెత్. రైట్. అయితే దావీదు గారు రాజు అయినప్పుడు ఆయనను ఊరేగింపుతో తీసుకొస్తున్నప్పుడు అందరూ ఎదుర్కొంటూ ఉంటారనమాట. అయితే మెఫీబోషెత్తును పోషిస్తున్నటువంటి పోషించటం ఆయన ఏం సొంతంగా పోషించట్లేదు. మెఫీబోషెత్ యొక్క భూమి ఏదైతే ఉందో దాన్ని అతడు సాగు చేసి అతనికి ఆహారం ఇవ్వాలన్నమాట. ఆయన పేరైతే ఉంది. వాడు మాత్రం ఈ రాజుగారు వస్తున్నటువంటి వార్త తనకు తెలుసు. అతడు మెఫీబోషెత్కి చెప్పాలి, అతనికి చెప్పలేదు. ఈ చెప్పకుండా మనసున పెట్టుకొని నేను ఇప్పుడు రాజుగారి దృష్టిలో ఫేవర్ అవ్వాలని చెప్పేసి ఆయన పరిగెత్తుకొని వెళ్ళి రాజుగారు బాగున్నారా అది అని చెప్పేసి చాలా మాట్లాడాడు. మెఫీబోషెత్ రాలేదా అని అన్నాడు. అప్పుడు మెఫీబోషెత్ రాలేదా అని అన్నాడు దావీదు గారు. అంటే అప్పుడు ఆడేం చెప్పిండంటే, రాలేదయ్యా, తెలిసినా కూడా నేను రాలేనన్నాడు, ఆయన వేరే వ్యాపకంలో ఉన్నాడు అని చెప్పి అబద్ధం చెప్పాడు. పాపం ఆయనకు తెలియదు విషయం, ఆయనకు తెలియక రాలేదు. కానీ ఇప్పుడు రాజుగారి దృష్టిలో ఎలా అయింది అని అంటే కృతజ్ఞత లేదు పొలగానికి అన్నట్టుగా అయిపోయింది. ఓకే. తీరా వచ్చిన తర్వాత మరొక సందర్భంలో రాజుగారు వచ్చారు అది తెలిసిన తర్వాత మెఫీబోషెత్ వెళ్ళి కలిశాడు. కలిస్తే అప్పుడు అడిగారు, దావీదు అడిగారు, మొన్న ఎందుకు రాలేదు, అందరూ వచ్చారు, నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పేసి అన్నాడు. అయ్యా, నాకు నిజంగా తెలియదయ్యా, నా సేవకుడు నాకు మోసం చేశాడు, చెప్పలేదు నాకు, అందుని బట్టి రాలేదు అన్నాడు. సరేలే అని వదిలిపెట్టాడు దావీదు అక్కడికి విషయం. అంటే ఇప్పుడు మెఫీబోషెత్కి వెళ్ళాలని ఉంది కానీ తెలియక వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన ట్రాన్స్పరెంట్గానే ఉన్నాడు కదా. కాదు అని నిరూపించే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? సేవకుడు. తెలిసినా రాలేదు. అయితే వాడు ఏ దృష్టితో వెళ్ళాడు? వాడు మంచివాడు ఇక్కడ కాదు. నేను ఇలా వెళితే రాజుగారు దృష్టిలో పడుతాను, మెఫీబోషెత్ భూమిని కొట్టేయొచ్చని వెళ్ళాడు. ఇప్పుడు మెఫీబోషెత్ దావీదుకు నెగిటివ్ అవుతాడు, నేను పాజిటివ్ అవుతాను. ఇప్పుడు దావీదు గారు ఏ భూమినైతే మెఫీబోషెత్కి ఇప్పించాడో ఆ భూమి నా వశము అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజుగారి మీద ఏదో అభిమానం ఉన్నట్టుగా, ప్రేమ ఉన్నట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా పరిగెత్తి కనబడ్డాడనమాట. అంటే ఇప్పుడు అతడు లోపల దుర్బుద్ధి ఏమో స్వార్థం, మీదనేమో ప్రేమ అభిమానాన్ని ఒలకబోస్తున్నాడు. రైట్. ఇది ఇక్కడ కూడా
ట్రాన్స్పరెన్సీకి అద్దం పట్టేటువంటి ఒక చక్కటి ఉదాహరణ. ఆ రెఫరెన్స్ మీరు తర్వాత గమనించండి, సమూయేలు గ్రంథంలోనే ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఓకే, ఇక మరొక సందర్భం చెప్పుకొని ముగించుకుందాం. ఏంటి అని అంటే, అమ్నోను దావీదు గారి కుమారుడు, చెడ్డవాడు నిజమే. అబ్షాలోము చెల్లిని చెరిచాడు. అబ్షాలోము దావీదు కుమారుడు. చెల్లి చనిపోయిన తర్వాత అన్న మీద కుట్ర పడినాడు. ఎవరి మీద? అమ్నోను మీద. ఆ కుట్రలో భాగంగా ఒక స్కెచ్ చేశాడు. స్కెచ్ చేసి దావీదు దగ్గరికి వచ్చి, డాడీ వాళ్ళకి అప్పటికి ఒక ఆచారం ఉంది, వాళ్ళ గొర్రెల మందలు బూరుగా తిరిస్తూ పండగ చేసుకుంటారు అనమాట, పార్టీ చేసుకుంటారు. నేను గొర్రెల బొచ్చును కత్తిరిస్తున్నాను, విందు చేస్తున్నాను, మీరు మన కుటుంబం అంతా రండి అని చెప్పేసి పిలుస్తాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, ఒరే నేను వస్తే నాతో ఎంతమంది వస్తారో తెలుసు కదా, మంద వస్తారు. రాజుగారు వస్తున్నారంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నీకు భారం అవుతాంరా, వద్దు, నువ్వు ఒక్కడివి సింపుల్గా నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంతో వెళ్ళి అది చేసుకో అని చెప్పేసి అని అంటాడు. అంటే భార్య పిల్లలు అని అన్నాడు, కానీ నువ్వుగా వెళ్ళి ఎడ చేసుకో అని చెప్పేసి అని అంటాడు. అది లేడాడి రావాలంటే వద్దురా అని చెప్పేసి అని అంటాడు. మరి కనీసం అన్నలనన్న పంపి, అమ్నోను వీళ్ళందరినీ పంపి అని చెప్పేసి అంటాడు. అందులో పర్టికులర్గా అమ్నోనును పంపిమని అడుగుతాడు. ఇప్పుడు దావీదు గారికి కొంచెం అనుమానం వస్తుంది అప్పుడే, ఎందుకు అమ్నోను ఎందుకు అని అన్నాడు. ఎందుకంటే ఏం చెప్తాడు, డాడీ పార్టీ చేసుకుంటున్నాం, ఇక అన్నలందరూ ఉంటే బాగుంటుంది కదా, సరే మీరు వస్తే చాలామంది వస్తారని అంటున్నారు, మీరు రాకపోయినా పర్వాలేదు కానీ అమ్నోను పంపించండి అని బ్రతిమిలాడతాడు. అక్కడ బ్రతిమిలాడటం అనేటువంటిది ఇప్పుడు కళ్ళ ముందు కనబడేది. అది ఇప్పుడు ఇంతగానో అడుగుతున్నాడు, మరి అమ్నోను మీద కోపం ఉంటే ఇంతగానో బ్రతిమాలాడు కదా అని అనుకున్నాడు ఆయన. అనుకొని ఇంతగానో బ్రతిమలాడుతున్నాడు కదా, సరే నేను అమ్నోనుకు చెప్తాను, నువ్వు వస్తాడు పో తీసుకెళ్ళని చెప్పేసి అని అంటాడు. అంటే ఇప్పుడు బ్రతిమాలేటప్పుడు ఈయన ఎట్లా ఏ మనసుతో బ్రతిమలాడిండు, వాడు రావాలి, నేను లేపేయాలి. అంటే ఇప్పుడు దావీదు గారికి అబ్షాలోము యాక్షన్ కనబడుతుంది, కానీ అతని హృదయములో ఉన్నటువంటి దుర్గుణం కనబడటం లేదు, దేవుడికి కనబడుతుంది. అయితే ఇప్పుడు దావీదు చెప్పారు. ఇప్పుడు అమ్నోనుకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇక అబ్షాలోము మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, క్షమించేస్తున్నాడు, హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తాడు కదా, ఎగేసుకుని ఎగిలింది. ఇప్పుడు అతనికన్నా ఆలోచన కొంచెం ఉండే సరే, కాకపోతే గుర్తుపట్టం ఆ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అంతే ఉంటుందేమో పరిస్థితి, ఉండొచ్చు, మోస్ట్లీ అలాగే ఉంటుంది, 99% ఉంటుంది. అందరూ వెళ్ళిన తర్వాత అబ్షాలోము తన పనివారిని పిలిచి, నేను కదా మీకు చెప్పుచున్నది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక రాజకుమారుడిగా, మీ యజమానుడిగా నేను చెప్తున్నాను, అన్నింటికీ నాదే బాధ్యత, మీ మీదికి ఈగ వాళ్ళకుండా నేను చూసుకుంటాను. అమ్నోను వస్తున్నాడు, సమయం చూసుకొని వేసేయండి. ఇట్లే రఫ్ నేనేమో కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో స్ట్రైట్గా చెప్తున్నాను, అక్కడ భాష డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అమ్నోను సందర్భం సమయం చూసుకొని అక్కడ వేసేయండి, మొత్తానికి పార్టీలో ఆడ అవుట్ అయిపోవాలి. ఎంత ఘోరం అండి, మీదికి తండ్రిని బ్రతిమిలాడిండు. ఒకసారి అక్కడికి వెళ్దాం. సమూయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయము. సమూయేలు 2వ పుస్తకము 13వ అధ్యాయము 24వ వచనం నుండి.
అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజు అయిన 23 నుండి చదువుదామండి, నేను చదువుతున్నాను. 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపం ముందుండు బయల్దాసూరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అంటే బ్రతిమలాడటం అన్నమాట, బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము అంటే వద్దు పోరా అని చెప్పి దీవించి, సాధారణంగా ఉంటుంది కదా అది తండ్రిగా, దీవించి పంపగా అబ్షాలోము, డాడీ నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు, ఆ వర్డ్ చూడండి, లవ్ ఎఫెక్షన్ లేదు అందులో. నువ్వు రాకపోయినా మరి అమ్నోను నన్ను పంపి అంటలేడు. నా అన్నయ్యగు అనంటే అక్కడ డౌట్ రేజ్ అవుతుందా? సాధారణంగా రాదు. నా అన్నయ్యగు అమ్నోనును మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా, అమ్నోను ఎందుకు రావాలి అని అన్నాడు. అంటే కొంచెం ఉంటుంది డౌట్, ఎందుకంటే అది వరకు జరిగిన సంఘటన బట్టి అడగగా అబ్షాలోము అతన్ని బ్రతిమిలాడినందున రాజు అమ్నోనును తన కుమారులందరినూ అతని యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చాను. అంటే ఇప్పుడు తండ్రి కన్ను కప్పేశాడు, తండ్రి కన్ను కప్పేశాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? నటించాడు, అన్న మీద ప్రేమ ఉన్నట్లుగా నటించాడు. లోపల ఏముంది, ఇప్పుడు బయట ఏముంది చెప్పండి, అక్యురేట్ పదాలు చెప్పండి. లోపల పగ ఉంది, కుట్ర ఉంది, మోసం ఉంది. పైన ఉన్నది ప్రేమ, అభిమానం, ఆప్యాయత, పారదర్శకతలో ఇన్ని ఉంటాయా విషయాలు? అవునా? ఇప్పుడు అందరు పోవచ్చు అని చెప్పేసి పాపం తండ్రి కూడా బురిడి కొట్టిండు. ఇప్పుడు అబ్షాలోము మాటల్లో పల్టీ కొట్టినట్టే కదా దావీదు కొట్టేసిండు. అంత అనుభవంతుడు ఆయన, అంత ఉద్దండు, ఎన్ని జీవితాలు చదివింటాడు ఆయన, ఎంతమంది రాజులతో రాయబారాలు చేసి ఉంటాడు ఆయన. అంతటి వాడు బోల్తా అంతటి వాడు సహితము బోల్తా పడేటట్లుగా చేయగలరు ఎవరు అనంటే పారదర్శకత లేనివారు. రైట్, అందరు పోవచ్చునని సెలవిచ్చాను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి. అంటే అక్కడికి పోని నేను ఆల్కహాల్ ఏర్పాటు చేశాను, మందుపాటు పెట్టాను, మంచి మంచి పెద్ద బాటిలే చెప్పించాను, పోపిస్తాను. ఆడు కూడా బాగానే తాగుతాడు తెలుసు నాకు. ఎప్పుడైతే మత్తెక్కి వాడు కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాడో మీరు అప్పుడు చూసుకోవచ్చు. ఇక నేను ద్రాక్షారసం ద్రాక్షారసం వలన సంతోషి ఏండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పున్నప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. అంటే దాని అర్థం, ఆ శబ్దంలో అర్థం ఏంటంటే నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? రాజకుమారుడను. ఆయన అబ్షాలోం ఫీలింగ్ ఏంటంటే డాడీ తర్వాత నేనే కాబోయే రాజును. ఆయనకు అప్పటికి ఆ ఫీలింగ్ ఉంది కదా. తర్వాత మీ యజమానిని, నేను ముందే చెప్పాను,
రాజకుమారుణ్ణి కాబోయే యువరాజును, మీ యజమానిని కనుక నేను చెప్పుచున్నాను. మరి మీరు మళ్ళీ తేడా రానియద్దు సుమా. తేడా వస్తే మళ్ళీ నా సంగతి తెలుసు కదా. ఎందుకంటే తండ్రిని సహితం చేసేయగలిగేంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఆయన. రైట్. నేను కదా మీకు సెలవిచ్చుతున్నది, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదల మీద ఎక్కి పారిపోయిరి. అయిపోయింది. అమ్మనోని చంపేసి ఇంకా కనవలే నీకు. ఏసీసీల్లో ఏసీగానే ఇక మిగిలిన సహోదరులు చెట్టుకొకరు పుట్టుకొకరు అంటే అమ్నోను వేయగానే తర్వాత మమ్మల్ని ఏడవుతాడు అని చెప్పేసి పారిపోయారు, పరిగెత్తారు. ఆడెవడో మళ్ళీ ఇక అదంతా ఉంటుంది. ఒకడెళ్ళి రాజులందరినీ చంపేశాడయ్యానని అంటారు. దావీదు గారైతే పాప పెద్ద షాకు. తర్వాత అసలు విషయం తెలుస్తుంది అనుకుంటే అది వేరు. ఇప్పుడు అబ్షాలోము క్యారెక్టర్ అండ్ మీకా క్యారెక్టర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు అప్ప నుండి అబ్షాలోము పక్షంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు కదా. ఇవి ఉదాహరణలు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ అంటే ఆ రెఫరెన్స్ మీకు దొరికితే అది వెంటనే నోట్ చేసుకోవాలి. లాస్ట్ ప్రేయర్ అయ్యేలోపైన మీరు చెప్పండి. అది మెఫీబోషెత్ కూడా మంచి సందర్భం. అది నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చి చెప్పాను. ఓకే, అది సమూయేలు పుస్తకంలోనే ఉంటుంది. గనుక ప్రియులరా, అంటే ఇప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి బోధ మనం రెండు వారాలలో విన్నాం. ఓకే, అది థియరీ అని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్గా ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి జరిగిన సంఘటనలు ఇప్పుడు ఈరోజు విన్నాం. జరిగిన సంఘటన దీని ద్వారా ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటి? థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు గమనించాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టికల్స్లో ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. మీరు ఎక్కడన్నా ల్యాబొరేటరీలో ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా? ల్యాబ్లోనే ఉన్నారు మీరు. ఇప్పుడు మీ మనసులో ఏముంది, బయటికి ఏం మాట్లాడుతున్నారు? మీరు పారదర్శకులేనా? నాకైతే తెలియదు. దావీదంతటోడే గుర్తుపట్టలే, నేనెంత, అవునా కదా? దేవుడికి మాత్రం అంతా తెలుసు. పారదర్శకులుగా ఉంటే మీరు ధన్యులు, మీకాయలాగా బ్రతుకుతారు. లేదు అనంటే ఆపోజిట్ వర్డ్ దరిద్రుడు, భయంకరమైనటువంటి దుర్భిక్షంలోనికి, శిక్షలోనికి, మరణములోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక టెస్ట్, ఇప్పుడంటే ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, మరుసటి దినం కావచ్చు, మీ చాయిస్. ఏం చేయమంటున్నాడు అనంటే, నిజంగా మీరు పారదర్శకులు అయితే ఈ యాకోబు పత్రిక, రాతోడు కాదు, యాకోబు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందునట్లు అదే మనకు కావాలి. నువ్వు అది జంప్ చేసి నాకు అప్పనుంటే డౌట్ వస్తుంది, నువ్వు ఎందుకో కొంచెం మళ్ళీ చదువు. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి?
అంటే ఏ మనసున్న వాళ్ళు ఒప్పుకుంటారు, పారదర్శకత ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. దయచేసి ఫస్ట్ మీరు ఏం చేయండి అని అంటే, ఫ్యామిలీలోనైతే భార్యతో భర్త, భర్తతో భార్య ఒప్పుకోండి. వాట్ ఈజ్ యూ? మీరేమై ఉన్నారో, ఎవరై ఉన్నారో ఓపెన్ అప్ అవ్వండి. తర్వాత ఏం చేస్తారు? సంఘములోని వ్యక్తులతో పంచుకోండి. పంచుకోవటం వల్ల ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ నెక్స్ట్ టైం నుండి నీ ఇట్లా ఉండను అని చెప్పడానికి. ఇది నా చరిత్ర, జాగ్రత్త అని హెచ్చరించినట్టుకుంటుంది అది. కొన్ని చరిత్రలు చూస్తే వింటే భయం అవుతుంది. అమ్మో బాబాయ్ కొంచెం ఎందుకైనా మనకి దూరంగా ఉండడం మంచిది అన్నట్టుగా ఉంటాయి కొన్ని చరిత్రలు కదా. అవి చెప్పుకొని చెప్పిన తర్వాత మీకు తెలుసా, ఒక రిలాక్స్ వస్తుంది. ఆఫ్కోర్స్ మరి మళ్ళీ ఇది పారదర్శక ఎందుకు వస్తుంది. ఇది వాడుకోవచ్చు అనుకున్నావంటే నువ్వు పారదర్శకంగా లేవు అని దాని అర్థం. ఇప్పుడు వాళ్ళు చెప్పారంటే నువ్వు మెచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనం ఇప్పుడు యూత్ మీటింగ్లో పిల్లలు ఏదైనా నిజంగా ఒప్పుకుంటే నిజం గ్రేట్ కదా, దాన్ని అభినందిస్తాను. అలా ఒప్పుకోగలరు. దాచుకున్నవాడే చాలా భయంకరమైన వ్యక్తి, డేంజర్. దాచుకున్నవాడే ప్రమాదం. ఓపెన్ అయిన వాడు రియాలిటీలోనికి వస్తున్నాడని దాని అర్థం. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, స్వీకరించాలి, అభినందించాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? వీలైతే ఈ నైట్ నుండి స్టార్ట్ చేయండి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఓపెన్ అవ్వండి. పంచుకొని చాలా ఉండి ఉంటాయి, నాకు తెలిసి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నవి చాలా ఉండి ఉంటాయి. ఓపెన్ అవ్వండి. తర్వాత సంఘ సభ్యులతో ఓపెన్ అవ్వండి. తర్వాత కాపరికి విశ్వాసులు దాపరికి ఏమి ఉండకూడదు. అంతకంటే ముందుగా, వీళ్ళందరికంటే ముందుగా బోర్ల బొక్కలపడి దేవుని ముందట ఓపెన్గా, అంటే ఆయన కనబడదని కాదు, విప్పితే ఏనే కనబడుతుందని ఏం లేదు. నీకుగా నువ్వు విప్పుకుంటే ఆయనకు ఒక సంతృప్తి. ఓకే, ఇప్పటికన్నా వాటి నిజం తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. క్షమించే గుణం వస్తుంది ఆయనకి. క్షమించటానికి అర్హత మనం సంపాదించినటువంటి వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనకై మనం తెలియచేస్తే క్షమాపణ పొందుకుంటాం. ఆయనకై ఆయన తెలుసుకుంటే శిక్ష పొందుకుంటాం. ఇది డిఫరెన్స్. అర్థమైందా? ఆయనకై ఆయన తెలుసుకున్నాడు అనుకోండి, శిక్ష మాత్రమే. మనం తెలియచేసామనుకోండి, రక్షణ. అంతే. కనుక ప్రియులారా, పారదర్శకంగా ఉండండి. ఈ 3 వారాల పాఠాలు మీకు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఉంటాయి చాలా సందర్భాలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.